హలో. నిన్న మనం ఎన్యూమరేషన్ అనేది స్టార్ట్ చేసుకున్నాం కదా. ఎన్యూమరేషన్ లో మనం ఏం చెప్పుకున్నాము అని అంటే డార్క్ వెబ్, డీప్ వెబ్, సర్ఫేస్ వెబ్ అనేది చెప్పుకున్నాం. ఇవాళ దాని కంటిన్యూషన్ గా ఆ, చెప్ చెప్పుకుంటాం ఏంటంటే విపిఎన్స్ కోసం చెప్పుకుంటాం. విపిఎన్స్ అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. విపిఎన్ అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. ఈ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ఏం చేస్తుంది అంటే ఈ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ మన పబ్లిక్ ఐపీని మాస్క్ చేసి అంటే దాపెట్టేసి వేరే లొకేషన్ తాలూకు పబ్లిక్ ఐపీ ద్వారా మీ ట్రాఫిక్ ని మళ్ళిస్తుంది. ఇందులో మనకి రకరకాల విపిఎన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు మన పబ్లిక్ ఐపీని మాస్క్ చేయడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి అంటే అటాకర్ అనేవాడికి మన పబ్లిక్ ఐపీ తెలియకపోతే, మన పబ్లిక్ ఐపీ వాడికి దొరకకపోతే మన సేఫే కదా. అంటే మన సిస్టమ్ సేఫే కదా, మన నెట్వర్క్ సేఫే కదా. దాన్ని ఆ, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికని మన విపిఎన్ అనేది యూజ్ చేస్తాం. కాకపోతే ఈ విపిఎన్ కనిపెట్టింది మంచి కాజ్ కోసమే. ఎందుకు మంచి కాజ్ అని నేను అంటున్నానంటే విపిఎన్ వల్ల ఏంటి ఉపయోగం అంటే ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ లో ఆ, ఒక ఆర్గనైజేషన్ తీసుకుందాం. ఒక సపోజ్ ఒక టీసీఎస్ అనే ఆర్గనైజేషన్ అనేది తీసుకుందాం. ఆ టీసీఎస్ అనే ఆర్గనైజేషన్ లో ఒక 100 మెంబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ గా 100 మెంబర్స్ తీసుకున్న వాళ్ళు ఒక ప్రాజెక్ట్ మీద పనిచేస్తారు. ఆ ఆ 100 మెంబర్స్ డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ లో ఉన్నారు. కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, కొంతమంది ఆఫీస్కి వచ్చి చేస్తున్నారు, అలాగా డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ లో ఉన్నారు. వీళ్ళందరికీ కలిపేది మీడియం ఏంటి అని అంటే వాళ్ళ మీటింగ్ ఏ విధంగా అటెండ్ అవుతారు అని అంటే ఈ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ద్వారా అవుతారు. అంటే టీసీఎస్ కి ఆ, ఒక గేట్వే అనేది ఉంటుంది. గేట్వే ఇన్ ది సెన్స్ ఒక ఇంట్రానెట్ అనేది ఉంటుంది. ఆ ఇంట్రానెట్ యూస్ చేయడానికి ఆ, ఈ ఎంప్లాయీస్ కి ఒక విపిఎన్ అనేది ఇస్తారు. విపిఎన్ దేనికి ఇస్తారు అంటే మీరు ఈ ఎంప్లాయీస్ టీసీఎస్ నెట్వర్క్ కి కనెక్ట్ అవ్వడానికి. టీసీఎస్ నెట్వర్క్ కి కనెక్ట్ అయితేనే కదా వాడు డెవలపర్ అనేవాడు డెవలప్ చేసే ప్రాజెక్ట్ అనేది ఆ టీసీఎస్ సర్వర్ లో ఉంటది. కాబట్టి ఆ సర్వర్ లో ఉన్న లూప్ హోల్స్ కానీ ఏదైనా ఇంకేమైనా కొత్తగా డెవలప్ చేయడానికి డెవలపర్ అనేవాడికి పనిచేస్తుంది. అలాగే టెస్టర్ అనేవాడికి కూడా ఆ ఇంటర్నెట్ లోకి కనెక్ట్ అయితేనే కానీ మీకు టెస్టింగ్ చేయడానికి అవ్వదు కదా. సేమ్ అలాగే అందుకనే ఈ 100 ఎంప్లాయీస్ ఆ టీసీఎస్ తాలూకు ఇంటర్నెట్ కి యాక్సెస్ అవుతారు. యాక్సెస్ అయ్యి అందులో వాళ్ళు కొలైడ్ గా ఉమ్, ఆ, అందరూ కలిసి గ్రూప్ గా పనిచేసుకుంటారు. ఇది మనకి ఇంటర్నెట్ ద్వారా చేసుకోవడానికి. మనకి ఇందులో వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ లో మనకి కొన్ని ఫ్రీ ఉంటాయి, ప్రీమియం ఉంటాయి. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు ఏది యూస్ చేసినా ఆ, మీరు ప్రీమియం వర్షనే యూస్ చేయండి. ప్రీమియం వర్షన్ యూస్ చేస్తేనే మీకు మీ డేటా అంటే మీ సిస్టమ్ లో ఉన్న డేటా డేటా కన్నా మీ సిస్టమ్ ని ఎవరు హ్యాక్ చేయకుండా చూసే చూసేదే ఈ విపిఎన్. ఇందులో ఫ్రీమియం వర్షన్స్ ఉంటాయి, ప్రీమియం వర్షన్స్ ఉంటాయి. ప్రీమియం అండ్ ప్రీమియం. ఈ ఫ్రీమియంలో అంటే ఈ ఫ్రీలో చాలా ఉన్నాయి. ప్రీమియమ్స్ లో అయితే మాత్రం ఫస్ట్ హెచ్ఎంఐ. ఇది మంచి విపి అన్నమాట. దీని ఫుల్ ఫామ్ హైడ్ మై యాష్.
ఇది ఫ్రీ ఇది ప్రీమియంలో. ఇది ఎంత ఉండదు, కొన్ని లక్షలు అలాగే ఉంటుంది, మహా అయితే థౌజండ్స్ లో ఉంటుంది. ఇయర్ కి ఒక 6,000 7,000 అలాగ ఉంటుంది, లేకపోతే 4,000 అలాగ ఉంటుంది. ఈ- మీరు ఒకవేళ ఆ, ఆ, మీరు ఒకవేళ ప్రీమియం వెర్షన్ కాకుండా ఇంకేదైనా ఫ్రీ వెర్షన్ యూస్ చేస్తాను అనుకుంటే మాత్రం మీది అనేది మీ డేటా అనేది వీడి దగ్గర ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో ఈ ప్రీమియంలో ఏంటంటే మీరు ఏది సెర్చ్ చేసినా, నేను ఇంతకు ముందు క్లాసెస్లో చెప్పినట్టు, మీరు ఏది మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసినా అది ఒక ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో మీకు స్టోర్ అయి ఉంటుంది. అది ఎప్పుడు VPN యూస్ చేస్తే, VPN యూస్ చేస్తే అది మీరు ప్రీమియం VPN యూస్ చేస్తే మీ డేటా అనేది ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో మీకు పబ్లిక్ ఐపీలో స్టోర్ అయి ఉంటుంది. అదే మీరు ఫ్రీ వర్షన్ యూస్ చేస్తే అది ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఉండదు, అది డైరెక్ట్గా ప్లెయిన్ టెక్స్ట్లోనే మీకు స్టోర్ అవుతుంది అన్నమాట. మీరు లేదు, మీరు సినిమాలో కొన్ని సినిమాల్లో చూస్తే ఒక హ్యాకింగ్ అనేది చూపిస్తారు. చూపించి వాడు చెప్తాడు, "ఓ, సార్ 10 సెకండ్స్కి డెన్మార్క్ వెళ్ళిపోయాడు సార్, ఇంకో 10 సెకండ్స్కి జార్జియాలో ఉన్నాడు సార్, ఇంకో 10 సెకండ్స్కి USA వచ్చాడు సార్." అది అది మీకు సినిమాల్లో చూపిస్తాడు. అది ఏ విధంగా చేస్తారు అన్నది ఇప్పుడు మనం చూద్దాం. దానికోసం మనం ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ చేద్దాం. ఫస్ట్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోవాలి. బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకొని మనం చేస్తుంది ఏంటి అంటే, నేను ఇక్కడ మీకు హెడ్డింగ్ రాస్తాను. ప్రాక్సీ స్విచ్చర్స్. ఈ ప్రాక్సీ స్విచ్చర్స్ ఏంటంటే ఇది ర్యాండమ్ గా మనకి ఐపీస్ అనేది జనరేట్ చేస్తుంది. ఐపీస్ ఇన్ ది సెన్స్ పబ్లిక్ ఐపీస్ ర్యాండమ్ గా జనరేట్ చేస్తాడు. జనరేట్ చేసి ఇది ఏం చేస్తుంది అంటే, మీరు ఆ ఐపీ ఉన్నంత వరకు, అంటే దానికంటూ ఒక టైం లిమిట్ ఉంటుంది. ఐపీ ఉన్నంత వరకు మీరు ఆ పబ్లిక్ ఐపీని మీరు యూస్ చేసి, మీకు నచ్చిన సైట్ని మీరు ఆ, ఇన్- మీరు సర్చ్ చేయొచ్చు ఇంటర్నెట్లో. అంటే ఇండైరెక్ట్ గా ఏమవుతుంది అంటే, ఈ ప్రాక్సీ స్విచర్స్ యూస్ చేయడం వల్ల ఆ, మీ ఒరిజినల్ పబ్లిక్ ఐపీ అనేది మాస్క్ లో ఉండి డిఫరెంట్ డిఫరెంట్ పబ్లిక్ ఐపీస్, అంటే ఏవైతే ఆ క్షణానికి అవైలబుల్ ఉన్నాయో వాటి ద్వారా మీ డేటా మీరు యూజ్ చేయొచ్చు. మీ అటాక్ అనేది మీరు చేసుకోవచ్చు. వాటిని ప్రాక్సీ సర్వర్స్ అని అంటారు. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఆ ఐపీ కొంత టైం వరకే మీకు అలైవ్ లో ఉంటుంది. అది వన్స్ అది డెడ్ లోకి వెళ్ళిపోయిందా, మొత్తం మీరు చేసిన డేటా, మొత్తం మీరు సర్చ్ చేసిన డేటా అది ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లో ఉంటుంది అని చెప్పాను కదా, అది మొత్తం వైప్ అవుట్ అయిపోతుంది. అంటే మనం ఇండైరెక్ట్ గా చెప్పుకోవాలంటే, ఇఫ్ ఐపీ ఇస్ డెడ్ ద లాగ్స్ ఆర్ ఆటోమేటిక్లీ క్లియర్డ్. ఇప్పుడు దీనికోసం మనం ఒక ప్రాక్సీ స్విచ్చర్ అనేది మనం డౌన్లోడ్ చేద్దాం. నేను యూస్ చేస్తుంది టార్ బ్రౌజర్, అందుకు కొంచెం స్లోగా ఉంటుంది. ఈ టార్ బ్రౌజర్ ఎందుకు యూస్ చేస్తున్నాను అంటే, మనకి ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లు ఉండాలి కాబట్టి మనం ఇది అనేది యూస్ చేస్తాం.
నెక్స్ట్ ఈ టార్ బ్రౌజర్ వల్ల ఉపయోగం ఏంటంటే మీరు ఒకసారి క్లోజ్ చేశారనుకోండి, మీరు యాక్సెప్ట్ చేసిన కుకీస్, హిస్టరీ మొత్తం అన్నీ పోతాయన్నమాట. ఇప్పుడు ఇది డౌన్లోడ్ అయిపోయింది కదా, ఇది రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఆల్, డౌన్లోడ్స్, ఓకే, రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మిన్. నేను ఎందుకు డీలో పెట్టుకున్నానంటే నా సిని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికని నేను డీలో పెట్టుకున్నాను. నా సి ఒకవేళ కరప్టెడ్ అయిపోతే ఇబ్బంది కదా అని చెప్పేసి నేను డీలో పెట్టుకున్నాను. ఓకే, సెకండ్. ఇదే కదా. ఓకే, ఇది మీకు ఓపెన్ అవ్వట్లేదు, నా దాంట్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుగా. ఇది ఓపెన్ చేస్తుంది, దాన్ని ఇన్స్టాల్ చేసేస్తుంది ప్రాక్సీ స్విచ్చర్. ప్రాక్సీ స్విచ్చర్ అని ఇన్స్టాల్ చేసి నా టూల్స్లో ఉన్న ప్రాక్సీ స్విచ్చర్ని నేను అది ఇన్స్టాల్ చేస్తాను. ఇది ఎందుకు అవ్వట్లేదు చూస్తాను. డౌన్లోడ్ అయితే మాత్రం అలాగే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే డౌన్లోడ్ చేసుకొని మనం ఇది యూస్ చేసుకోవచ్చు. ఈ ప్రాక్సీ స్విచ్చర్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఏదైతే ఎలిమెంట్స్ లేవు అని అంటుంది. ఒకసారి నాకు తెలిసి సిలో మీకు ఉంటాయి అనుకుంటా, అవి తీసేద్దాం. ఎందుకని అంటే ఇవన్నీ ఉంచకూడదు, ఉంచితే మళ్ళీ మనకి ఇబ్బంది. ఓకే, అర్థమైంది. ఓకే, యాక్చువల్గా ఇది మనం యూస్ చేయాలి అంటే బెస్ట్ ఏంటి అంటే ఈ ప్రాక్సీ స్విచ్చర్ అనేది మనం యూస్ చేయాలి అంటే మన శాండ్ బాక్స్కి వెళ్ళిపోవడం బెటర్. ఎందుకు శాండ్ బాక్స్ అని అంటున్నానంటే ఇప్పుడు చూసారా, ఇది మెలిషియస్ సాఫ్ట్వేర్ అని చెప్తుంది. అదే మనం శాండ్ బాక్స్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఏ గొడవ ఉండదు. శాండ్ బాక్స్ డౌన్లోడ్, శాండ్ బాక్స్ మనం ఓపెన్ చేసుకొని అందులోనే ఈ ప్రాక్సీ స్విచ్చర్ అనేది పెట్టుకుంటే మనకి ఏ గొడవ ఉండదు. మనకి మన సిస్టమ్ అనేది సేఫ్గా ఉంటుంది. అఫ్ కోర్స్
నా దగ్గర థర్డ్ పార్టీ యాంటీవైరస్ ఉంది కాబట్టి అది డిటెక్ట్ చేసి ఇది మెలిషియస్ సాఫ్ట్వేర్ అని. అఫ్ కోర్స్ ఇవన్నీ ఈసీయూ కౌన్సిల్ నుంచి వచ్చాయి కాబట్టి ఇవన్నీ మనకి మెలిషియస్ సాఫ్ట్వేర్ కింద మన యాంటీవైరస్ అన్ని డిటెక్ట్ చేస్తాయి. ఎందుకు మెలిషియస్ సాఫ్ట్వేర్ కింద డిటెక్ట్ చేస్తాయి కానీ అవి మనకి హార్మ్ చెయ్యవు, మన సిస్టమ్కి ఏం హార్మ్ చేయకపోయినా అవి మెలిషియస్ సాఫ్ట్వేర్ కింద డిటెక్ట్ చేస్తాయి. ఇప్పుడు నేను నా శాండ్ బాక్స్ అంటే అదొక వర్చువల్ టూల్, అది అందులో ఓపెన్ చేసి నేను మీకు డౌన్లోడ్ చేసి అది ఇన్స్టాల్ చేసి చూపిస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది. అది ఏ విధంగా మారుతుంది ఏంటి అనేది మీకు తెలుస్తుంది. అది తెలియడం వల్ల మీకు ఆ ప్రాక్సీ స్విచ్చర్ అనేది మీరు యూస్ చేసుకోవచ్చు. మీరు ఇదే ప్రాక్సీ స్విచ్చర్ మీరు ప్రీమియం వర్షన్ యూస్ చేశారనుకోండి ఇంత ఇబ్బంది ఉంటుంది. హ్యాపీగా మీకు ఆ, హ్యాపీగా మీకు రన్ అయిపోతుంది. అప్పుడు ప్రీమియం టూల్ అనుకోండి మీకు ప్రీమియం టూల్ అయితే మీరు ఏ యాంటీవైరస్ మీరు ఆపక్కర్లే. మీరు ప్రతిదీ మీరు ఉంచుకోవచ్చు. ఏ యాంటీవైరస్ మీరు ఆపక్కర్లేదు. ఓకే, ఫ్రీ 15 days ట్రయల్ పీరియడ్. ఓకే, చూసారా మీకు ఇది పర్చేజ్ 29.95 euros అన్నమాట. కోర్స్ మనకి ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కాబట్టి మనం ఏమి ప్రీమియం ఏం తీసుకోక్కర్లేదు. అదే మీరు ఒక అటాకర్, నేను ఒక అటాక్ చేస్తాను, నేను ఎవరికి దొరకకుండా ఉండాలి అనుకుంటే మాత్రం మీరు ప్రీమియం వర్షన్ తీసుకుంటే మీరు ఏ రియల్ టైం ప్రొటెక్షన్ ఆపక్కర్లేదు, ఏమీ ఆపక్కర్లేదు. మీరు హ్యాపీగా మీరు ఈ పబ్లిక్ ఐపీస్ని, ర్యాండమ్ పబ్లిక్ ఐపీస్ని మీరు యూస్ చేసుకొని మీ పని ఏదో మీరు చేయొచ్చు. ఈ ప్రాక్సీ స్విచ్చర్ వల్ల ఉపయోగం ఏంటి అంటే ర్యాండమ్ పబ్లిక్ ఐపీ అడ్రస్లు అనేది ఇస్తుంది. ఈ ర్యాండమ్ పబ్లిక్ ఐపీ అడ్రస్లు ఇవ్వడం వల్ల మనకి నచ్చిన లొకేషన్ తాలూకా పబ్లిక్ ఐపీ అడ్రస్ని మనం చూస్ చేసుకోవచ్చు. ఇది శాండ్ బాక్స్ కాబట్టి నేను డైరెక్ట్గా డబుల్ క్లిక్ చేస్తాను. యాక్చువల్గా అయితే రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అయినా చేయాలి. శాండ్ బాక్స్ కాబట్టి మనం సిలోనే ఇన్స్టాల్ చేసేద్దాం. అదే మీరు మీ సిస్టంలో ఇన్స్టాల్ చేయాలి అంటే నేను ఇందాక చెప్పాను చూడండి, డీలో డీలో మరి చేయాలి. ఎందుకంటే మీరు ఇది అవ్వకుండా ఉండాలంటే మీ సిస్టమ్ పాడవకుండా ఉండాలంటే మీరు వేరే డ్రైవ్ని మీరు యూజ్ చేసుకొని మీరు చేసుకోవడం బెటర్. ఓకే, ఇక్కడ స్టార్ట్ 15 day ట్రయల్ అని ఉంది కదా, అదే అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే ఇక్కడ కోర్ అని ఉంది చూడండి, ఇవన్నీ ఇక్కడ అన్టెస్టెడ్ అని ఉంది కదా, ఇవన్నీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పబ్లిక్ ఐపీస్ సార్. టెస్టింగ్ అంటే ఇది ఎవరో యూస్ చేస్తున్నారని. ఇవి మనం ఎప్పుడు అన్టెస్టెడ్వే మనం చేసుకోవాలన్నమాట. ఈ అన్టెస్టెడ్ది ఇప్పుడు ఇది ఉంది, ఇది ఇది డబుల్ క్లిక్ చేసాం అనుకోండి, లేకపోతే
స్విచ్ టు దిస్ సర్వర్ లేకపోతే టెస్ట్ దిస్ సర్వర్ అని పెట్టామనుకోండి, లేకపోతే ఈ పెట్టామనుకోండి, ఇప్పుడు మనం మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఓపెన్ చేయాలి. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అని కాదు, ఏ బ్రౌజర్ అయినా ఓపెన్ చేసి మీరు చెక్ చేయొచ్చు. అదే మీకు ఇక్కడ చూసారా, డెడ్ అని న్యూ ఎన్ని వచ్చాయి అవన్నీ మీకు చూపిస్తుందా? ఇవన్నీ టెస్టింగ్ లో ఉన్నాయి, అంటే ఎవరో యూజ్ చేస్తున్నట్టు. ఇది ఎవరో యూజ్ చేస్తున్నట్టు, ఇవన్నీ టెస్టింగ్ లో ఉన్నాయి. ఇక్కడ కోర్ అని ఉన్నది చూడండి, కోర్ లోకి వెళ్ళండి. ఇవన్నీ అన్టెస్టెడ్ లో ఉన్నాయి, ఇవన్నీ యునైటెడ్ స్టేట్స్ అట. అదే డబుల్ క్లిక్ చేశాను, యాక్టివ్ ప్రాక్సీ. ఇది ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ అన్నమాట ఇది. ఇవి ఎన్ని ఉన్నాయి, ఇది ఇంకా టెస్టింగ్ లో ఉన్నాయి. ఇది ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ లాంటిది అనమాట. ఎంత త్వరగా అంటే అంత త్వరగా మన ఇదనేది పెట్టుకుంటామో అంత త్వరగా మనకు వచ్చేస్తుంది. ఇక్కడ చూసారు ఆటో స్విచ్ అని ఉంది. ఈ ఆటో స్విచ్ ఎప్పుడు మీకు ఎనేబుల్ అవుతుంది? మీరు ప్రాక్సీ స్విచ్చర్ అనేది మీరు ప్రీమియం వర్షన్ అనేది తీసుకుంటేనే మీకు ఎనేబుల్ అవుతుంది. టెస్టింగ్ టెస్టింగ్ ఇప్పుడు ఒకటి స్టార్ట్ చేశాను, చూద్దాం అది అవుతుంది. ఇప్పుడు చూసారా, మీరు కనిపిస్తుందో లేదో మీకు కోర్ 5135 అది పోయింది అయితే అది మళ్ళీ డేటాలోకి వెళ్తుంది. చూసారా, వెంటనే ఇది కొన్ని సెకండ్స్ మాత్రమే ఉంటుంది అనమాట. కొన్ని రోజులు ఉంటాయి, కొన్ని సెకండ్స్ ఉంటాయి. అది మనం చెప్పలేం, మన చేతిలో ఉండదు. ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, ఇది ఇది లాగిన్ అవ్వడానికి. వీళ్ళకి వస్తుంటాయి. ఏది అవుతుంది అనేది మనం చెప్పలేం. న్యూలో ఎట్లేవు, ఇప్పుడు వస్తున్నాయి. ఏమండి ఇక్కడ చూసారా, ప్రైవేట్ 3 minutes అట్ టైం కనిపిస్తుంటాయి. 3 minutes, ఏదో 3 minutes ముందర వచ్చింది. కోర్లు ఎట్లా చూపిద్దాం అంటే అవ్వట్లేదు.
ఆ! ఇది అన్‌టెస్టెడ్ వచ్చింది. అంటే ఒకసారి సెలెక్ట్ చేసుకుంటే అయిపోయి మనకు రాదు బాబాయ్. ఆహా! మీకు ఇది టైము ఇదైపోతది. డెడ్ అయిపోతది. చాలా తక్కువ టైం ఉంటది ఇందులో. ఒక్కొక్క టైం ఒక్కొక్కలాగా ఉంటది. ఇది ర్యాండమ్‌గా సిస్టమ్ అనేది జనరేట్ చేస్తది. ఇది సిస్టమ్ అనేది ర్యాండమ్‌గా జనరేట్ చేయడం వల్ల దీన్ని టైమ్ టు లివ్ అనేది మనం చెప్పలేం. అది కనెక్ట్ అయ్యింది అంటే ఒకటి మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అది మనకి అప్లికేబుల్ అవుతుందా అది? ఏదైనా మీరు అప్లికేబుల్ చేసుకోవచ్చు. ఇది అన్‌టెస్టెడ్ టేస్ట్ స్టేట్‌లో ఉండేటప్పుడు మరి అప్లికేబుల్ అనేది చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు ఒకటి క్లిక్ చేశారు కదా, అది మనకి ఇప్పుడు అప్లికేబుల్ అయిపోయిందా? అంటే ఇప్పుడు మన ఐపీ చేంజ్ అయ్యిందా? చేంజ్ అవ్వడానికని అది చూపించడానికే నేను ఇది చేస్తున్నాను కదా! సెలెక్ట్ చేసి ఈ బ్రౌజర్ అనేది నేను ఇచ్చేస్తున్నాను కదా! రిఫ్రెష్ చేస్తున్నాను కదా! సో అయితే ఇప్పుడు మీ ఐపీ ఎందులో ఉన్నట్టు ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకుని రన్ అవుతుందా ఇప్పుడు మీరు? హ్మ్. ఇప్పుడు మీది యాక్చువల్ ఐపీ రియల్ ఐపీ ఉందా? లేకపోతే ఇప్పుడు మీరు ఏదైతే సెలెక్ట్ చేశారో అది రన్ అవుతుందా? అది అంటే మీ సిస్టమ్ చూపించడానికనే అంతా. మీకు ఇచ్చేస్తున్నాను కదా! అది ఓకే. చూపించడానికనే. ఒక్కటి కనెక్ట్ అయితే అది నేను చూపించొచ్చు. దానికోసమే నేను ఇచ్చేస్తున్నాను. ఒక్కసారి కనెక్ట్ అయితే ఓకే.